నమస్తే. భారీ వర్షాలకు కామారెడ్డి సహా పరిసర ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఎక్కడ చూసినా బురద, గండ్లు పడ్ల రోడ్లు, ఇళ్ల ముందే చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. ఇళ్లన్నీ బురదమయమయ్యాయి. అంతటా కూడా ఇదే పరిస్థితి. కామారెడ్డి టౌన్ మెయిన్ రోడ్డుని వరద ముంచెత్తింది. దీంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వన్ వే ద్వారా అతి కష్టం మీద రోడ్డు దాటిస్తున్నారు పోలీసులు. అటు బీఆర్ కాలనీ వాసులకు వరద కన్నీళ్లే మిగిల్చింది. ఇళ్లన్నీ బురదమయమయ్యాయి. సర్వం కోల్పోయామంటూ బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అంతా బురద పేరుకుపోవటంతో శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు బాధితులు. వాటర్ ప్రెజర్ తో ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. ఇక కాడిన్నా కాలనీ పరిస్థితి మరోలా ఉంది. భారీ వరద రావటంతో వాటర్ ట్యాంకుపై 13 గంటలు తలదాచుకున్నాడు ఓ పూజారి. అపార్ట్మెంట్స్ ప్రహరీ గోడలు కూలిపోయాయి. కార్లు కొట్టుకుపోయాయి. వరద తర్వాత అక్కడున్న పరిస్థితిపై మా ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రైట్, ప్రస్తుతం మనం కామారెడ్డి పట్టణంలో ఉన్నాం. ఇది కామారెడ్డి పట్టణానికి ప్రధాన రహదారి. ఈ గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల పూర్తిగా వచ్చినటువంటి ఈ ఎగువన ఉన్నటువంటి జిఆర్ కాలనీ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వరద వల్ల పూర్తిగా ఈ కామారెడ్డి ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే ఉందో, కామారెడ్డిని పట్టణాన్ని కలిపేటువంటి రహదారి పూర్తిగా గుంతలమయమైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో పూర్తిగా కుంగిపోయినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో వరద రావడంతో ఈ ప్రధాన రహదారి పూర్తిగా కుంగిపోయింది. చాలా వరద ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించడంతో ఈ మేరకు ఈ ప్రధాన రహదారి కుంగిపోయింది. ఇక్కడ దీనివల్ల ఇటు ట్రాఫిక్ పూర్తిగా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. వరద దాటికి పెద్ద ఎత్తున కార్లు కావచ్చు, బైక్స్ కావచ్చు కొట్టుకుపోయాయి. జిఆర్ కాలనీకి సంబంధించినటువంటి కాలనీ వాసుల యొక్క కార్లు అక్కడ కొట్టుకుపోయి అక్కడ ఆగినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. వరద పూర్తిగా పోగానే ఆ కార్లు అక్కడ పడి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రధాన రహదారి, పట్టణంలోకి వెళ్ళే ప్రధాన రహదారి విజువల్స్లో చూడవచ్చు. పెద్ద సంఖ్యలో అక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. పోలీసులు ఉదయం 6 గంటల నుంచి ఎప్పుడైతే వాన తగ్గిందో అప్పటి నుంచి పోలీసులు పూర్తిగా ఇక్కడే ఉండి ఈ వరదను సమీక్షించి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు కట్ కావడంతో, అంటే ఈ రోడ్డు నుంచి హైదరాబాద్ వెళ్తారు. కామారెడ్డి పట్టణం, హైదరాబాద్ నుంచి వచ్చేవారంతా ఈ కామారెడ్డి పట్టణానికి వెళ్ళేందుకు ఇదే ప్రధానమైనటువంటి మార్గము. ఈ మార్గం గుండా నిజామాబాద్కు కూడా వెళ్తారు. అయితే ఈ ప్రధాన మార్గం పూర్తిగా కుంగిపోవడంతో, వచ్చినటువంటి వరద ధాటి వల్ల పూర్తిగా కుంగిపోవడంతో ఇక్కడ వన్ వే పూర్తిగా పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ఈ కామారెడ్డి పట్టణ వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ ఈ వాహనదారులను కంట్రోల్ చేస్తున్నారు, ట్రాఫిక్ని కంట్రోల్ చేసి వారిని పంపిస్తున్నారు. చాలా ఒక హాఫ్ అన్ అవర్, అంటే అరగంట పాటు ఒక్కసారిగా అటు నుంచి ఇటు వెళ్ళాలంటే అరగంట సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నారు. ఈ కెనాల్ ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం, కానీ గత 2 రోజులుగా చాలా బీభత్సంగా ఈ కెనాలు పారిందని చెప్పవచ్చు. పూర్తిగా ఈ కెనాల్, ఈ రోడ్డు పైనుంచి వరద పూర్తిగా ఇక్కడి నుంచే వెళ్ళింది. జిఆర్ కాలనీ నుంచి వచ్చినటువంటి వరద పూర్తిగా ఈ కాలనీ నుంచే వెళ్ళిందని చెప్పవచ్చు. పూర్తిగా అక్కడ బైక్స్ కావచ్చు, కార్లు కావచ్చు, విజువల్స్లో మనం క్లియర్గా చూడవచ్చు. అవన్నీ ఈ వరద దాటికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా, అసలు కామారెడ్డి పట్టణ వాసులు ఊహించని రీతిలో ఈ స్థాయిలో వరద వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించని పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మనం రోడ్డు పైన చూడవచ్చు. వాహనదారులను ఒక్కొక్కరిగా, అంటే వన్ సైడ్గా ఏర్పాటు చేసి వారిని ఒక్కొక్కరిగా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు పూర్తిగా మూసివేశారు. రోడ్డు ఎప్పుడు కుంగుతుందో తెలియని పరిస్థితి. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇక్కడ పోలీసులు ఉదయం నుంచి, అంటే గత 2 రోజులుగా ఈ రోడ్డు పూర్తిగా క్లోజ్ అయింది, పూర్తిగా స్టాప్ అయింది. ఇక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎప్పుడైతే వర్షం ఆగిందో, వరద కాస్త తగ్గిందో అప్పటి నుంచి ఈ రోడ్డు మార్గాన వాహనదారులను అయితే పంపిస్తున్నారు. మొత్తానికైతే ఎప్పటికప్పుడు ఈ రోడ్డుకి
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అపారమైనటువంటి నష్టాన్నే మిగిల్చని చెప్పవచ్చు. ఈ రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సో ప్రస్తుతానికైతే కామారెడ్డి పట్టణంలో పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పవచ్చు. కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీని అతలాకుతలం చేసినటువంటి వరద ఇప్పుడిప్పుడు తేరుకుంటున్నారు ఈ జిఆర్ కాలనీ వాసులు. ఇవాళ వరుణుడు తెరపనివ్వడంతో పూర్తిగా జలమయమైనటువంటి జిఆర్ కాలనీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇక్కడ పూర్తిగా వరద మిగిల్చినటువంటి బురదను పూర్తిగా ఎన్డీఆర్ఐ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, అధికారులు ఇక్కడే ఉండి ఉదయం నుంచి పూర్తిగా ఈ కాలనీని శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. కాలనీ వాసులు గత 2 రోజులుగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. బురదమయమైనటువంటి ఇళ్లలోకి చేరకుండా వారంతా పైనే ఉండి తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక అమ్మ ఉంది. అమ్మ, చెప్పండి, అసలు ఎట్లా ఇబ్బంది ఎదుర్కొన్నారు? మీ సామాగ్రి ఎంతవరకు నష్టపోయింది? 10 లక్షల దాకా పోయింది. ఏం చేయలేము ఇప్పుడు. ఇక అసలు ఊహించారు అమ్మ ఇట్లా వస్తుందని వరద? మా చిన్న పాపకి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. సంవత్సరం పాప. ఏం చేయలేము మేము, ఏం చెప్పలేము. ఇక 3 బాబులు, 2 చిన్న బాబులు, ఒక పాప. 1.5 సంవత్సరం బాబు, 9 నెలల బాబు, సంవత్సరం పాప. పొద్దున 11 గంటల నుంచి రాత్రి 11 దాకా నీళ్లు లేవు, పాలు లేవు. నీళ్ళు ఎంతవరకు వచ్చాయి అమ్మ? ఇక్కడ 8 మందం వచ్చినాయి. వచ్చినట్టు మీకు తెలుసా అమ్మ? అసలు 5 నిమిషాలలో వచ్చేసినాయి. మేము ఇంట్లోకి వెళ్ళి కారు తీసి ఇట్లా బయటకు వచ్చినాం, మొత్తం మునిగిపోయినాం. అంతేం లేవు. ఇక రాత్రి ఎక్కడ ఉన్నారు మేడం? మరి ఇంకో పైన పెంట్ హౌస్లు ఉన్నాం. మీకు భోజనం ఏది లేదు, ₹1 వసూలు లేదు, బిస్కెట్ ప్యాకెట్ లేదు, ఏం లేదు. ఒకళ్ళ వాళ్ళు 2nd ఫ్లోర్లు ఉన్నోళ్ళు చిన్న పాప ఉందని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ నిచ్చెన వేసుకుని తాడు కట్టి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. బస్తుంది అక్కడ. మాకైతే ఇప్పుడు వచ్చిర్రు అంతే. అగో మొత్తం పోయింది. ఒక్క ఫర్నిచర్ లేదు. ఫ్రిడ్జ్, కూలరు, మిషన్లు, 3 కూలర్లు పోయినాయి. 3 మంచాలు, 4 మంచాలు, ఒక వస్తువు లేదు. ఇక మాకు ఇంకొకటి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు తినడానికి ఏం లేదు. మొత్తం ఏదో ఇక మన ఇది అంటారు అగాధంలో పడిపోయినట్టుంది పరిస్థితి. ఒకటి కుటుంబం కాదు, 40-45 కుటుంబాల పరిస్థితి అంతే ఉంది. కొద్దిగా నీళ్ళు వస్తేనే మనం నీళ్ళు వచ్చినాయి అంటాం. మనిషిని ముంచే అంత నీళ్లు, మొద్దులు కొట్టుకొచ్చినాయి, అన్ని కొట్టుకొచ్చినాయి. చిన్నపిల్లల బుక్స్, సామాను, బట్టలు ఏవి కూడా లేవు. 3 రోజులు అవుతుంది, స్నానాలు లేవు, ఏం లేవు. ఇదే ప్యాంటు, ఇదే షర్టు ఫ్రెండ్స్ దగ్గర ఉంచినాం పిల్లల్ని. వాళ్ళకు కూడా ఏమీ లేవు సార్ మొత్తం. అసలు కనీసం ఒక నాయకుడు వచ్చి మీకు ఇది అది ఎంత అయింది, డ్యామేజ్ ఎంత అయింది, ఏం లేదు. వస్తున్నారు, హైవే రోడ్కి చూసుకుంటున్నారు, పోతున్నారు. హైవే రోడ్ డ్యామేజ్ అయింది, హైవే రోడ్ డ్యామేజ్ అయింది. మరి గలీలోకి వచ్చి ఇల్లు ఏంది, పరిస్థితి ఏంది? బిల్డింగ్లు కట్టుకుంటే ఉన్నోళ్ళమే సార్ మేము. ఏమన్నా ఈఎంఐలు కట్టుకొని అవి కట్టుకొని ఇవి కట్టుకొని ఉంటున్నాము. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అన్నీ అట్లనే ఉన్నాయి. ఏదో పెద్దగా అనిపించింది కదా అని పైసలు ఉన్నాయి అవి అని అనుకుంటారు. మొత్తం జీరో సార్. ఇప్పుడు ఈ నెల ఏమైనా పైసలు వస్తే ఈఎంఐలకే సరిపోతాయి. మేము ఎప్పుడు సంపాదించుకోవాలా, ఎప్పుడు తినడానికి? 5-6 క్వింటాల బియ్యం తీసుకొచ్చినాం, సంవత్సరం సరిపడ బియ్యము. మొత్తం ఒక గింజ కూడా మాకు పనికొచ్చే విధంగా లేదు. అట్లా కొద్దిగా ప్రభుత్వం ఏమన్నా దయతలిచి ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్, అంతే. ఆర్థికంగా సార్ చెప్పండి సార్, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఘోరం అండి. చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఎవరు అసలు ఎల్పిఎస్దామని అందరికీ ఉంది, కానీ ఇక్కడికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే పెద్ద వాగు పొంగి ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో ఈ రోడ్డు, ఈ గేట్ లెవెల్లో మొత్తం నీళ్ళే, మొత్తం వాటరే. చిన్నపిల్లలు ఇక్కడ 1st ఫ్లోర్లో ఉంటే ఆ ఫ్లోర్ నుంచి పాలు, బ్రెడ్ ఒక రోప్ సహాయంతో ఇచ్చి ఆ చిన్నపిల్లలకి పాలు, బ్రెడ్ ఇచ్చినాం. అంత కష్టాన్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కొంచెం అంత వరదలన్నీ తగ్గి క్లీనింగ్ చేసుకుంటున్నాము. ఇదంతా చేసుకోవడానికి ఇంకొక వారం రోజులు, 10 రోజులు మాత్రం కంపల్సరీ పడుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక ప్రతినిధి రాలేదు. అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈరోజు పొద్దున నుంచి వాళ్ళు సహాయక చర్యలు చేపట్టారు. అంటే కొంచెం ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇంకా అందరు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇది జిఆర్ కాలనీ పరిస్థితి. వాళ్ళంతా కంటతడి పెడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే వాళ్ళ ఎన్డీఆర్ఐ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పూర్తిగా బురదనైతే ఇక్కడ శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి.
వర్ష విలయం తర్వాత కామారెడ్డి పట్టణం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పూర్తిగా వర్ష విలయానికి, వరద విలయానికి అతలాకుతలమైనటువంటి జిఆర్ కాలనీలో మనం ప్రస్తుతం ఉన్నాం. జిఆర్ కాలనీ వాసులు పూర్తిగా తమ ఇళ్లలోకి వచ్చి నీరు చేరడంతో ఈ గత 2 రోజులు చాలా ఇబ్బందులు పడ్డారు. బిల్డింగ్ల పైకి ఎక్కి తలదాచుకున్నటువంటి పరిస్థితి వారిది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జిఆర్ కాలనీలోని ఒక హౌస్లో చూస్తున్నాం. హౌస్లో పూర్తిగా నీరు వెళ్ళి వారంతా వాళ్ళ సామాన్ అంతా బయటకు తీసుకొని వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు విజువల్స్లో. ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే సామాగ్రి ఉందో పూర్తిగా వరదలో చిక్కుకుపోయిందని చెప్పవచ్చు. పూర్తిగా బురదమయమైపోయింది. నీళ్ళల్లో పూర్తిగా నీళ్లు 2 రోజులు ఉండటంతో వారు అసలు పాలుపోలేని స్థితి, చాలా నష్టపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వరదకి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వారంతా ఉదయం నుంచి తమ ఇంటి సామాగ్రిని పూర్తిగా తీసుకొని క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం బురదమయం కావడంతో వారంతా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనము ఐ న్యూస్ స్క్రీన్ ద్వారా చూడవచ్చు. ఒక ఇల్లు అయితే పూర్తిగా మట్టితో, బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ ఇంటిలో అసలు బురద కాలు పెట్టలేని స్థితిలో పూర్తిగా బురదమయమైపోయింది. వారంతా ఇంట్లో ఉన్నటువంటి ఆ సామాగ్రిని బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే చాలా హృదయ విదారకంగా ఉందనే చెప్పవచ్చు. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉందో, వంట సామాగ్రి నుంచి వాళ్ళ ఫర్నిచర్ కావచ్చు, టీవీలు కావచ్చు, పూర్తిగా ఇక్కడ కుట్టు మిషన్లు కావచ్చు, పూర్తిగా బురదమయం అయిపోయినటువంటి పరిస్థితి. కూలీలను పెట్టుకొని వాళ్ళ ఇళ్లల్లో నుంచి పూర్తిగా ఆ సామాగ్రిని తీసుకుంటున్నటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూడవచ్చు. మేడం చెప్పండి, ఎట్లా అయింది మేడం ఇక్కడ? 10 మినిట్స్లో మొత్తం నిండిపోయింది. మాకు అసలు పిల్లలు ఆగమాగం పైకి తీసుకెళ్ళినాం, పైనుంచనే ఉన్నాం, మాకేం అర్థం కాలేదు. ఏం ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఏమి ఇవ్వలేరు. సడన్గా వాటర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా వాటర్ వచ్చింది, అందరు చూసిపోయినరు. లాస్ట్ ఇయర్ కూడా ఇందుప్రియ మేడము వాళ్ళు అందరూ, లాస్ట్ ఇయర్ ఇందుప్రియ మేడం వచ్చి కొద్దిగా హెల్ప్ చేసింది. ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళిర్రు. కానీ ఈసారి ఎవ్వరు రాలేరు హెల్ప్ చేయడానికి, ఒక్క మనిషి కూడా రాలేరు. రాత్రి 11 గంటల వరకు మేము బంగ్లా పైననే నిల్చొని ఉన్నాము. ముసలాం ఉండే మాకు. ఎవరికన్నా ఇట్లా హెల్ప్ లైన్స్కి ఫోన్ చేస్తే కూడా ఎవ్వరు రాలేరు, అధికారులు ఎవరు రాలేరు. మీకు ఎలాంటి ఎవ్వరు చేయలేరు. లాస్ట్కి వచ్చి ఇక జేసీబీలలో మొత్తం ఫ్లడ్ అంతా తగ్గిపోయినాక వచ్చిర్రు లాస్ట్కు. ఈ గత 2 రోజుల నుంచి తమ గోడును ఎవరు వినిపించుకోలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ తమ సామాగ్రిని శుభ్రం చేసుకుంటున్నటువంటి వారు. మేడం చెప్పండి, అసలు ఎట్లా జరిగింది? మీకు ఏమన్నా వరద వస్తున్నట్టు మీకు ముందస్తుగా ఏమన్నా తెలిసిందా, సమాచారం ఉందా? అసలు ఎట్లా జరిగింది ఇది? లేదు సార్, ముందుగా అయితే మాకేం తెలియదు. సడన్గా వాటర్ వచ్చినాయి. ఇంకా ఆ టైంలో మేము బయటకు వెళ్ళడానికి కూడా మాకు కుదరలేదు ఎటు. సో అట్లనే వాటర్లో ఇరుక్కుపోయినాం. పైన బిల్డింగ్స్లోకి వెళ్ళినాము. ఎంతవరకు వచ్చింది మేడం ఇక్కడ వాటర్? 5.5 ఫీట్స్ వరకు అట్లా వచ్చింది సార్ వాటర్. ఇంట్లోకి అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము ఫుల్ వాటర్తో ఫుల్ అయింది. నైట్లో ఎట్లా ఉన్నారు మేడం? నైట్ 9:30కి రెస్క్యూ టీమ్ అట్లా వచ్చారు. వచ్చి వాళ్ళు రెస్క్యూ చేశారు. సో బయటకు వెళ్ళడానికి అయితే హెల్ప్ చేశారు. అంటే అసలు ఈ వరద వచ్చింది, మీరు అసలు ఎట్లా ఊహించారు, మీరు ఎట్లా గమనించారు, బయటకు ఎట్లా వచ్చారు? అసలు వరదస్తని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అందరు ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు వినాయకుడిని పూజించుకోవడానికి కోసము ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సడన్గా ఏదో అనుకోకుండా ఒకరు బయటకు వస్తే వాటర్ వస్తున్నాయి అనే విషయం తెలిసింది మాకు. సో ఒకరికొకరు మేమే అలర్ట్ చేసుకొని బయటకు వెళ్దాము అనుకునే టైంలోపు ఫ్లో ఎక్కువైపోయింది. సో ఆ ఫ్లో ఎక్కువ అవడం వల్ల మేము బయటకు వెళ్ళలేకపోయినాం. చూడవచ్చు వారి బాధ. పూర్తిగా బురదమయమైనటువంటి పరిస్థితి. వినాయక చవితి సందర్భంగా తామంతా పూజా పనుల్లో ఉంటే ఒక్కసారిగా వర్షం బీభత్సం సృష్టించి వరద ఒక్కసారిగా పూర్తిగా ఇళ్లలోకి వచ్చేసి అసలు ఊహించని విధంగా ఒక్కసారిగా ఇళ్లలోకి రావడంతో తాము పాలుపోలేని స్థితిలో ఉన్నామని చెప్పేసి వారంతా అంటున్నారు. అసలు ఈ స్థాయిలో వరద వస్తుందా అని కూడా ఎప్పుడు ఊహించలేని స్థితిలో ఉన్నారని చెప్పచ్చు. మరో ఇంటిని చూస్తున్నాం, పూర్తిగా ఇక్కడ కూడా పూర్తిగా పాడైనటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, అసలు ఎట్లా జరిగింది, ఏంటి అసలు? అనుకోకుండా వచ్చింది, అది అనుకోకుండా సడన్గా వచ్చేసింది. చాలా నష్టం జరిగింది. ఇంట్లో ఎవరు లేరు. ఆస్తి నష్టం కూడా బాగానే అయింది. పెద్ద ఎత్తున నష్టం వచ్చి జరిగింది. గతంలో ఇలాంటి ఫ్లడ్స్ ఏమన్నా వచ్చాయా? ఇదే సంవత్సరం కొద్దిగా వచ్చిందండి, చిన్నగా వచ్చింది, ఒక 10% వచ్చింది. ఇప్పుడు ఇంచుమించు 6 ఫీట్
హైట్ 6 ఫీట్ హైట్ వచ్చింది మొత్తం టోటల్ 6 ఫీట్ వచ్చింది. ఎప్పుడు క్లియర్ అయింది సార్ ఇదంతా? క్లియర్ అంటే 24 అవర్స్ తర్వాత 24 అవర్స్ క్లియర్ అయిపోయింది బాగా. మొత్తం పరుపులు బీర్పులు అన్ని డ్యామేజ్ ఒక్కటి బియ్యం సంచులు అటు వాడేసినాం బియ్యం సంచులు. ఇది జిఆర్ కాలనీ వాసుల పరిస్థితి. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా తాము పాడైపోయింది, చాలా నష్టపోయామని చెప్తున్నారు. నిన్నటి వరకు పూర్తిగా ఇదంతా వరదమయం ఉండే, ఇప్పుడు బురదమయమైనటువంటి పరిస్థితులను ఇక్కడ చూస్తున్నాం. అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా వచ్చి ఇక్కడ ఈ కాలనీని పూర్తిగా నీట్గా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఈ పూర్తిగా ఇంకా నీట్ కావాలంటే ఇంకెన్ని రోజులు పట్టుద్ది సార్? ఇంకా పడుతుంది రేపు ఎల్లుండి అట్లా అవుతుంది. ఎంత సిబ్బంది పనిచేస్తున్నారు సార్ ఇక్కడ? ఒక 30 మంది 40 మంది ఉన్నాం, 40-50 మంది. మా ఎన్డీఆర్ఎఫ్ ఇంకా వేరే కాదు, వాళ్ళు వేరే. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ పూర్తిగా ఈ కాలనీని, ఈ బురదగా ఉన్నటువంటి కాలనీలంతా తీసే ఈ బురదాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను కూడా క్లీన్ చేస్తున్నారు. చూడవచ్చు, వాళ్ళంతా నీళ్లు లేక వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చారు. ఇంట్లో పాపం ఇంట్లో పూర్తిగా సామాగ్రి పూర్తిగా పాడైనటువంటి పరిస్థితి. ఈ ఒక్క ఇల్లని కాదు, జిఆర్ నగర్లో ఉన్నటువంటి పై నుండి కింది భాగంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో వరద గోస అనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా బురదమయం అయిపోయి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా రోడ్డుపైనే వచ్చారు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు కావచ్చు, పూర్తిగా సామానంతా బయట పెట్టుకొని వాళ్ళంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా నష్టపోయారు కూడా. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, సామాగ్రి కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఎక్కడికక్కడ పూర్తిగా బురదలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, అసలు ఎట్లా జరిగింది? అసలు ఎప్పుడు జరగలేనన్న, ఇప్పుడు గేట్ కాడికన్నా రాకపో మాకు నీళ్లు. అసలు గంద మీదకి వచ్చింది. మొత్తం మంచాలు పరుపులు మొత్తం మునిగిపోయినాయి, నాన్న ఉబ్బినాయి మంచాలు పరుపులు. అవి ఏం వేసుకోవస్తుంది? బీరువాలు మొత్తం నీళ్లు గారుతున్నాయి. బట్టలున్నా కూడా వారేసిన మొత్తం జిగుటు బురజ. వాళ్ళు వచ్చి కడిగినా కానీ పడతలేదు మాకు. ఏం పరిస్థితి ఎప్పుడు రాలేదు. రాలేదు ఎవరు మీదనే ఉన్నాం మేము, బంగ్లా మీద. కింద అన్ని నీళ్ళు, ఇవన్నీ నీళ్ళేనాయి. 11 రాత దాకా ఉన్నాం. తెల్లారం గట డేసీలో తీసుకుపోయినరు. భయమైంది. ఏం ఉపాసం ఉన్నాం, ఏం అందియాలి. వాళ్ళకు కూడా కష్టానికి అవకాశం లేదు కదా. నీళ్ళు ఇంత మంటి నీళ్ళు పోవట్టే ఇండ్లన్నీ నీళ్ళేనాయి. మొత్తం బీరువాలు, మంచాలు, బియ్యం కూడా నాన్నాయి. మరి కారు కొట్టుకపోయింది. మొత్తం ఘోర పరిస్థితి అయింది. ఈ పరిస్థితి ఎన్నడో రాలేదు మాకు. ఇదే ఫస్ట్. ఇది కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ పరిస్థితి. ఇప్పుడు వరద నుంచి తేరుకుంటున్నారు ప్రజలంతా. అసలు ఊహించని విధంగా, ఈ గతంలో ఎన్నడూ రాని విధంగా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద వల్ల వారంతా షాక్ అయ్యారు. ఆ నీటిని చూసి ఒకేసారి అయోమయం చెంది పూర్తిగా దాబాలపైకి వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితి. రాత్రి 11-12 గంటల వరకు బిక్కుమంటూ తాము తలదాచుకున్నాము. సంబంధించినటువంటి కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, పూర్తిగా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇక ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, తినుబండారాలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వంట సామాన్ కావచ్చు, పూర్తిగా నీటిమయమైపోయి బురదమయమైపోయాయి. వాటిని పూర్తిగా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుందని చెప్పేసి ప్రస్తుతానికైతే వారంతా ఇల్లు కాకుండా రోడ్డు పైనే ఉండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో నెలకొంది. కామారెడ్డి పట్టణంలో ఇటు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది పూర్తిగా హౌసింగ్ బోర్డ్ కాలనీలు కావచ్చు, ఈ జిఆర్ కాలనీలు కావచ్చు, పూర్తిగా బురదమైనటువంటి ఈ కాలనీలలో ఉన్నటువంటి ఇండ్లను పూర్తిగా శుభ్రం చేస్తున్నారు. ఉదయం నుంచి బురదమయమైనటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి వారంతా వాటర్తో పూర్తిగా ఇళ్లలో ఉన్నటువంటి బురదనంతా తీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా నష్టపోయారు. వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతరత్ర ఫర్నిచర్ కావచ్చు, పూర్తిగా వరదల్లో చిక్కుపోవడంతో అంతా పాడైపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి ఇక్కడ మనకు ఎస్డిఆర్ఎస్ సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మీరు గమనిస్తున్నారు ఉదయం నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బురదను తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎట్లా ఉంది సార్? ఎన్ని రోజులు పట్టవచ్చు సార్ ఇట్లా? నేను ఇక్కడ 42 ఇండ్లు క్లియర్ చేసినామండి. ఇక్కడ మొత్తం 48 ఇండ్లు ఉన్నాయి.
ఇంకా 6 ఇండ్లు కూడా క్లియర్ అవుతుంది. దాదాపు మేము ఉదయం 6 గంటల నుంచి వర్క్ చేస్తున్నాము. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మేము కూడా ఫుల్ వర్క్ చేస్తున్నాం. ఇది అన్ని ఇల్లు కంపల్సరీ వర్క్ చేసేంత వరకు ఇస్తాం, మొత్తం క్లియర్ చేసి ఇస్తాం. ఎట్లా చేస్తున్నాం సార్? చాలా మట్టుకు పంపులు అవుతుంది. అసలు మేము ఉదయం వచ్చేసరికి ఆ ఇళ్ళలో ఒక్కొక్క ఇళ్ళలో కనీసం ఫీట్ మట్టి ఉండేనండి. ఎగ్జాంపుల్ ఆ మట్టి ఎలా అంటే నాట్లు కూడా వేయచ్చు, అలా ఉండే. ఇక వాళ్ళ ఇంటి వాళ్ళతో సహకరించి మీరు చేస్తూ మేము చేస్తూ అంత వర్క్ అంతా చేసినాం. దాదాపు 42 ఇండ్లు క్లియర్ చేసినాం. ఇంకో 6 ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు నైట్ వరకు కొంత క్లియర్ చేసినాకనే మేము అది చేస్తాం. అది మాది అయినాకనే వాళ్ళు కరెంట్ కనెక్షన్ ఇస్తారు. అప్పుడు ఇలా ఇంట్లో ఉండొచ్చు సార్. అప్పుడు మీరు అంటే శుభ్రం చేసేటప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వాళ్ళ నిత్యావసర సరుకులు కావచ్చు, వంట సామాన్ కావచ్చు, అసలు ఎట్లా ఉంది సార్? వంట సామాగ్రి సరుకులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అసలు ఏ సామాన్ కూడా ఉండదండి. అన్ని బెడ్షీట్లు కానీ టవల్స్ అన్నీ దాదాపు ఖరాబ్ అయిపోతాయి, అవి పనికిరావు. ఈ ఫర్నిచర్ అంటారా, ఫర్నిచర్ దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి అన్నీ దాదాపు అందరికీ కూడా డ్యామేజ్ అని వాళ్ళు అది దానికి మేము ఏం చేయాలి, ప్రకృతి అండి, అది ప్రకృతి నీళ్ళు అంతా అన్నీ ఒక్కసారి రావడం వల్ల అలా జరిగింది. ఇది ఎవరో చేసినది కాదు, ఏం కాదు. మనము జాగ్రత్త గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. మీకు ఎటువంటిది చేస్తాం. ఇది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సార్. ఎట్లా జరుగుతుంది శుభ్రం కార్యక్రమాలు? అసలు ఎట్లా ఉంది? శుభ్రం బాగుంది. మనం ఫైర్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలా. వాస్తవానికి ఇంత భయంకరమైనటువంటి సందర్భాలు ఇట్లాంటి పట్టణానికి రావడం అది మా దురదృష్టం అనుకోవాలా. కాకపోతే ఏంటంటే ఈ 2 రోజులు అవుతున్నా కూడా ఇక్కడ కొన్ని ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఏదైనా ఆర్థిక సహాయం ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. ఓకే, ఇది మొత్తానికైతే జిఆర్ కాలనీలో దాదాపు 48 ఇళ్లకు 46 ఇళ్ళు ఇప్పటికే క్లియర్గా పూర్తి చేశామంటున్నారు. ఇళ్ళన్నీ పూర్తిగా క్లీన్ చేసే వరకు ఆ సిబ్బంది అంతా ఇక్కడ ఉండి విధులు నిర్వహిస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని మరో కాలనీలో ఉన్నాం. ఇది కౌండిన్యా కాలనీగా చెప్పుకుంటారు. కౌండిన్యా కాలనీ కూడా పూర్తిగా ఈ 2 రోజులు పడ్డటువంటి భారీ వర్షాల వల్ల వరద ఈ కౌండిన్యా కాలనీని పూర్తిగా ముంచెత్తేసింది. ఇక్కడ ఉన్నటువంటి చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా దీని బ్యాక్ సైడ్ చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి పెద్ద ఎత్తున వరద ఒక్కసారిగా ఉప్పెనలాగా పొంగి ఈ కౌండిన్యా కాలనీని పూర్తిగా జలమయం చేసింది. అక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో కొట్టుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాల్లో ఒక్కసారిగా ఈ టెంపుల్ పక్కన ఉన్నటువంటి కౌండిన్యా కాలనీకి సంబంధించినటువంటి ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి చాలామంది అర్ధరాత్రి పూర్తిగా రాత్రి అంతా ఈ నీటిని చూసి భయపడి వాటర్ ట్యాంక్ ఎక్కి అక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్ఆర్ రెసిడెన్సీ పూర్తిగా ఆ వరద దాటికి గోడలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇందులో పార్కింగ్ పెట్టినటువంటి కార్లు కూడా ఆ వరద దాటికి ఆ గోడ కూలి కార్లు కూడా బయటికి వెళ్ళినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం కళ్ళకు కట్టినట్టు చూడవచ్చు. చాలా పెద్ద భారీగా వచ్చినటువంటి వరద ఈ దాదాపు 6 ఫీట్స్ హైట్లో ఈ వరద వచ్చి ఇక్కడ 10 ఫీట్ల వరద వచ్చి ఇక్కడ పూర్తిగా ఈ ధ్వంసం చేసినటువంటిది మనం చూడవచ్చు. అపార్ట్మెంట్ గోడ ఇరువైపులా 4 మూలల ఈ అపార్ట్మెంట్ గోడ కూడా ఈ వరద దాటికి కూలిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ లాంగ్లో చూడవచ్చు కారు కూడా ఇక్కడ కొట్టుకుపోయి అపార్ట్మెంట్లో పార్క్ చేసినటువంటి కారు ఆ వరద దాటికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇళ్ళ పైనుంచి ఈ వరద పూర్తిగా వెళ్ళింది. ఆ గేటును కూడా చూడవచ్చు. వరద ఆ గేటు పైకి వెళ్ళి గేటు పైనుంచి కూడా వెళ్ళింది. ఆ ఇంటి వాళ్ళు పూర్తిగా భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. కాలనీ వాసులంతా అర్ధరాత్రి బిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కాలనీ పెద్దలు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఈ వరద ఎట్లా వచ్చింది, అసలు ఏంటి? ఈ ప్రకృతి వైపర్యం. ఎందుకంటే ఒక 1 ఇయర్లో పడే వాన 6 గంటల్లో పడింది. మామూలు ఫ్లో లేదు. 10 ఫీట్ల హైట్ నుంచి పోయింది. ఇక్కడ కాలనీవాసులు గుడి పూజారి ఇంకో 2 మైక్ సెట్ ఖరాబ్ అయితే పైన పెడదామని పోయారు. అక్కడే 13 గంటల పాటు నరకయాతన. వాళ్ళు నీళ్లు లేక రాత్రి 11 దాకా, పొద్దున 10 నుంచి రాత్రి 11 దాకా గడిచారు. అప్పుడు కరోనానే పెద్ద మహమ్మారి అనుకున్నాం. కరోనాను మైమర్పించే ఈ ఉపద్రవం
అంత పెద్ద ఎత్తున వచ్చింది. చాలా మటుకు ఈ ఓన్లీ ఈ కౌండిన్య ఇంట్లోనే 50 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆస్తి నష్టము సెంట్రల్ గవర్నమెంట్ ఉపద్రవం కింద ఇది చేస్తారా, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ కాలని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే ఈ ఐఆర్డిఏ దీనికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ గారు నాగిరెడ్డి గారు మా అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడితే చాలా పెట్టే మేము అక్కడ అందరు చూసుకుంటున్నామని చెప్పి లజ్జుగా మాట్లాడాడు. అది చాలా తప్పు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటేనే మాకు గౌరవమైన పదం. అది అసలు ఆయన మాట్లాడడం అది తప్పు. అట్లా మాట్లాడద్దు అతను. ఎందుకంటే మేము తేడా మాట్లాడలేడు కదా సార్. వాళ్ళ బాధ చూడలేక మాకు రాండి మాకేమో చేయరు అని చెప్పలేము మేము. వాళ్ళ బాధ చూడలేక నీళ్లు లేవు 13 గంటల పాటు. దానికోసం మా అబ్బాయి చేశాడితే ఆయన లజ్జుగా మాట్లాడాడు. ఒకసారి ఈ మాటలు కూడా ఆయన సమీక్షించుకోవాలని నేను కోరుతున్నాను. చూడవచ్చు ఎవరైతే గుడిలో ఉన్నటువంటి పంతులు ఉన్నారో ఆ పంతులు కూడా దానిపైకి వాటర్ ట్యాంక్ పట్టుకే ఎక్కి దాదాపు 13 గంటల పాటు అక్కడే తలదాచుకున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా చెప్తున్నారు. బాబు చెప్పండి, రాత్రి అసలు ఎట్లా ఉండే పరిస్థితి? రాత్రి పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఆల్మోస్ట్ ఎప్పుడు ఏ సెకండ్ ఏమవుతుందో కూడా తెలియదు. చూస్తే మనకు ఒక 10 ఫీట్లో వాటర్ ఫ్లో ఉంది. ఒక డ్యామ్ గేట్లు ఎత్తితే ఒక 10-20 గేట్లు ఎత్తితే ఎంత ఫ్లో ఉందో ఆ ప్రెషర్లో వాటర్ పోయినాయి. ఆ ప్రెషర్కి ఏవి తట్టుకోలేవు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ బోట్లు పనిచేస్తలేవు, ఏమీ పనిచేస్తలేవు, రెస్క్యూ లేదు. మేము ఒక ముగ్గురిని కాపాడదామని చూస్తే వాళ్ళకు ఒక ఫుడ్ కూడా ఏది ఇవ్వలేకపోయినాం. మేము పర్సనల్గా ఇవ్వలేకపోయినాం. గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది. ఒక డ్రోన్ లేదు, ఏమీ లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ కొంచెం క్విక్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మేము ఎంత హై లెవెల్లో మాట్లాడినా కూడా వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది లేదు. ఫస్ట్ నుంచే చెప్పినాం, వాటర్ లాగింగ్ చాలా అయినప్పటి నుంచి కూడా సార్ బోట్స్ పనిచేయ ఇక్కడ అని చెప్పినాం. అయినా వాళ్ళు వినట్లేదు. 10 o'clockకి బోట్ తీసుకొని అప్పుడు వచ్చిర్రు. అప్పుడు ట్రై చేసినా నాకు పని చేయట్లేదు. అదే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ముందే, ఒక 7 hours టైం ఉంది. సో పెద్ద లెవెల్లో మాట్లాడితే ఎన్డీఆర్ఎఫ్ తోటి మాట్లాడితే ఒక హెలికాప్టర్ వచ్చి ఉంటే వాళ్ళని తీసుకొని పోయి ఉంటే. ఇప్పుడు 3 days నుంచి ఫీవర్ తోటి ఉన్నారు అంకుల్. ఎవరైతే హార్ట్ పేషెంట్ ఉన్నారో అక్కడ ఉండిపోయిన వాళ్ళు ఫీవర్ తోటి ఇప్పుడు బెడ్ మీదనే ఉన్నారు. వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి? ఇంకా ఏమైనా అయ్యి ఉంటే మన లక్ బాగుంది కాబట్టి నైట్ వాటర్ ఫ్లో తగ్గినాయి కాబట్టి వాళ్ళు సేవ్ చేయగలిగారు. ఇప్పుడు పంతులు ఉన్నాడు మనతోటి, ఆయన ఇప్పుడు వచ్చిండు 3 days తర్వాత డ్యూటీకి. సో ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడలేకపోతుండే. వాటర్ కానీ దేవుడు కానీ అనుకూలించకపోతే ఎవరు కాపాడలేకపో. కొద్దిగా హై లెవెల్ మెషినరీ కానీ ఎక్విప్మెంట్ మనకు ఉండుంటే మనం తొందరగా ఇట్లాంటి సిచ్యువేషన్ స్టేట్లో ఎక్కడైనా రావచ్చు. ఎప్పుడైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడడానికి ఏదైనా ఎక్విప్మెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజర్వ్లో ఈ 3 months ఏమైనా పీరియడ్లో పెట్టుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఈ పంతులు ప్రస్తుతం వాటర్ ట్యాంక్ పైన ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. అసలు ఎట్లా, అసలు మీరు ఊహించారా? అసలు ఇది ఊహించని పరిణామం. ఇది పొద్దున్నే ఏమనుకోలేదు. అసలు పొద్దున్న తొందరగా రావాలనుకున్నాం కానీ వరద మమ్మల్ని రాకుండా చేసింది. దానివల్ల మేము వాటర్ ట్యాంక్ పైన ఎక్కడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ కనిపిస్తున్న వాటర్ ట్యాంక్ మైసమ్మ పోచమ్మ దేవాలయం దానిపైన కూర్చోవడం జరిగింది. పొద్దున 10 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడిని నిలవడం జరిగింది. చలికి దాన్ని తట్టుకొని ఏమీ లేకుండా అక్కడే ఉండడం జరిగింది. మా కమిటీ వాసులు చిట్టి పాండురంగ సార్ వాళ్ళు ప్రయత్నాలు చాలా చేశారు. ఫుడ్ గురించి దాని గురించి చాలా తొందరగా మా ఇద్దరు కమిటీ వాళ్ళు పంతులు ఎలాగైనా బయట తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. సార్ కూడా పాండురావు సార్ కూడా పొద్దున్న నుంచి ఆ సమయం వరకు అక్కడ ఎవరు రాలేదండి. రాత్రి వచ్చి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా బోర్డు ద్వారా 2 సార్లు ప్రయత్నం చేశారు. అది విఫలమైంది. ఆఖరికి తాడులు ఎన్డీటీ వాళ్ళు తాడులు కట్టుకొని తీసుకొని వచ్చారు. మమ్మల్ని తాడు ద్వారా మెల్లగా బయటకు తీసుకొని వచ్చారు. మా కమిటీ అధ్యక్షులు, గుడి దేవాలయం కమిటీ అధ్యక్షులు చిట్టి పాండురంగరావు గారు చాలా పొద్దున్న నుంచి మేము అక్కడ వెళ్ళినప్పటి నుంచి రాత్రి వరకు మమ్మల్ని బయట తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరి ఆఖరికి అర్ధరాత్రి 12 గంటలకు మమ్మల్ని ఎలాగో ప్రయత్నించి బయటకు తీసుకొని వచ్చారు. సార్ ధన్యవాదాలు చెప్పాలి. ఓకే, ఇది ఉదయం 10 గంటల నుంచి తాము వాటర్ ట్యాంక్ పైన చిక్కుకున్నాము. దాదాపు 13 గంటల పాటు అక్కడే నరక యాతన అనుభవించాము. ఏ అధికారి రాలేదు, ఎవరు తమను కాపాడేందుకు రాలేరు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు వాళ్ళే ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటలకు ఎన్డీఆర్ఐ సిబ్బంది బోట్ల పైన వచ్చి అంటే పడవల పైన వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ 13 గంటలు మాత్రం వారు ఆ వాటర్ ట్యాంక్ పైన ఉండి నరక యాతన అనుభవించామంటున్నారు. ఇటు హౌసింగ్ బోర్డ్ కాలనీ కావచ్చు, కౌండిన్య కాలనీ కావచ్చు, బీఆర్ కాలనీ కావచ్చు,
చాలా వందలాది ఇళ్లలో వరద పూర్తిగా వెళ్ళి వాళ్ళ నిత్యావసర సరుకులు కావచ్చు, వంట సామాగ్రి కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, టీవీస్ ఇట్లా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాదాపు 100 కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పేసి కాలనీ వాసులంతా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కామారెడ్డి పట్టణాన్ని వరద కకావికలం చేసినటువంటి దృశ్యాలు. వారిని కదిలిస్తే ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇన్నాళ్ళు తాము కష్టపడి కట్టుకున్న ఇండ్లు కావచ్చు, ఇదంతా పూర్తిగా వరదమయం అయిపోయేసరికి వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారిని ప్రభుత్వం ఆదుకోవాలి, నష్టపోయినటువంటి పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, కామారెడ్డి నుంచి.